ఫైనల్గా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇతని ఆట ముగిసిందా అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన జగ్మీత్ సింగ్ ఈయన నేను జస్టిన్ ట్రూడోకి ఇచ్చిన సపోర్ట్ అంటే లిబరల్ పార్టీ కదండి ఇతంది. ఈ లిబరల్ పార్టీకి నేను ఇచ్చిన సపోర్టును నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ప్రకటించాడు. దాంతో ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారతదేశంలో ఉన్నట్టుగానే అక్కడ కూడా అప్పర్ హౌస్ ఉంటుంది, లోయర్ హౌస్ ఉంటుంది. ఈ లోయర్ హౌస్ని మనము లోక్సభ అని అంటాం. మీకు ఇక్కడ 338 సీట్స్. మీకు మెజారిటీ కావాలి అంటే 169 సీట్స్ మీకు ఉండాలి. మరి జస్టిన్ ట్రూడో పార్టీ అంటారా 154 సీట్స్ మాత్రమే కలిగిన ఒక మైనారిటీ పార్టీ. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ కావాలి కదా. ఎలాగైతే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం అన్నప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు నితీష్ కుమార్. వీళ్ళ సపోర్ట్ని ఈయన ఎలా తీసుకున్నారో జస్టిన్ ట్రూడో కూడా వేరే మార్గము లేక ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ అనబడే ఈ సిక్కుల పార్టీ వీళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు. మీకు ఏం కావాలో చెప్పండి, కెనడాలో సిక్ పాపులేషన్కి ఏం కావాలన్నా కూడా నేను ఇస్తాను, ఇలాగ మనము ఈ కోalition గవర్నమెంట్ని కంటిన్యూ చేద్దాము, మీరు ఎప్పుడూ నాతోనే ఉండండి అని చెప్పడం. ఇప్పుడు చెప్పడంతో ఏమైంది, ఖాళిస్తాన్ తీవ్రవాదులు విచ్చలవిడిగా కెనడాలో తిరుగుతూ వాళ్ళ ఇష్టానుసారం గ్యాంగ్ వార్లు చేసుకుంటూ ఉన్నా కూడా జస్టిన్ ట్రూడో ఇదంతా కూడా భారత్ పాపమే, రా ఏజెంట్లు మా దేశంలోకి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారు, మా ఖాళిస్తాన్ పోరాటదారుల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఎక్కడికెక్కడ షూటౌట్లో లేపేస్తున్నారు, ఇలాంటి ప్రచారం. ఇక్కడ మీరు గమనించాల్సింది, జస్టిన్ ట్రూడో ప్రభుత్వము కూలిపోతే ఇది భారత్ యొక్క విజయం అండి. మీరు చూడండి, ప్రపంచ స్థాయిలో మీకు జైశంకర్ గారు ఒక్కసారి ఆ దేశం గురించి, ఆ దేశం యొక్క అసలు సిసలైన నిజాలను బయట పెట్టిన తరువాత మీకు ఆ దేశం యొక్క రూపురేఖలు, ప్రజలు అలాగే మీడియా చేసే ప్రచారం క్లియర్గా మీకు కనిపిస్తుందండి. మీకు ఆ ప్రభుత్వము కరెక్ట్ అయినది కాదు, మీకు సరైన ప్రభుత్వం అనుకోండి ఆయన క్లియర్గా చెప్తాడు. అదే తేడాగా ఉంది అనుకోండి, మీకు ఆ పాయింట్స్ని పూసగుచ్చినట్టుగా వీళ్ళు ఇక్కడెక్కడ ఇలాంటి తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ దేశంలో ఈ పాలన అనేది కరెక్ట్ కాదు, వీళ్ళు అక్కడ ఆ దేశాన్ని పరిపాలిస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది. జైశంకర్ తనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. 2020లో చైనా, మొన్న కూడా చైనాలో ఉండే సమస్యల కన్నా మాకు చైనాకు ఉండే సమస్య చాలా పెద్దది. అది ఒక యుద్ధము కాదండి, వ్యాపారములో కూడా డిపెండెన్సీ, మీకు ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకము ఏది కూడా ఇవాళ లేకపోవడంతో చైనాతో వ్యాపారము అనండి, మీకు ఇక్కడ లడాక్ వద్ద ఘర్షణ అనండి, తీవ్రవాదం అంటే అంతా కూడా ఇంటర్లింక్డ్. ఎందుకు, చైనా పాకిస్తాన్తో చేస్తున్న స్నేహం. దీన్ని ఎప్పుడైతే ఆయన ఎక్స్పోజ్ చేశాడో చైనా పరిస్థితి మీరు చూడండి. ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశము కూడా చైనా పేరు చెప్తే వాళ్ళకి భయము, వీళ్ళు మనల్ని డెట్ ట్రాప్లో పడేస్తారు, అప్పుల ఊబిలోకి లాగి మన దేశాన్ని కబ్జా చేస్తారు. ఇది ప్రతి ఒక్క దేశము చైనాకు సంబంధించి పెట్టుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మీరు చూసారనుకోండి, యూకేలో కూడా సిక్కులను వెనక్కి వేసుకు వచ్చి మీరు ఒక సుస్థిర పాలన చేయడం లేదు. ఇది గత 3 ఏళ్ల నుంచి కూడా మనము చేస్తున్న క్యాంపెయిన్. మరి యూకేలో ఇవాళ ఏం జరిగిందో చూడండి. ఇవాళ కెనడా, మీకు జస్టిన్ ట్రూడో వీళ్ళ అందరికన్నా 5 ఐస్ నేషన్ అంటాడు. ఇదంతా కూడా భారత్ పాపమని పార్లమెంట్లోనే మాట్లాడతాడు. మనము జస్టిన్ ట్రూడోని ఎక్స్పోజ్ చేశాం. ఇతను ఒక ఎఫిషియెంట్ పిఎం కాదు, అంటే తన తప్పులను కవరప్ చేసుకోవడానికి ఇతను భారత్ని టార్గెట్ చేయడం, ఇది కెనడాలో ఉండే భారతీయులకే నచ్చలేదు. ఎంతోమంది హిందూ పాపులేషన్ ఉంటారు కదండి, హిందూ పాపులేషన్ ఏముందండి, ఖాళిస్తాన్ మూమెంట్ అన్నారనుకోండి హార్డ్లీ 5% కూడా ఉండరు, ఓన్లీ యువకులే ఏదో ఆవేశపడిపోయి తుపాకులు పెట్టుకొని ఏదో హీరోలా ఫీల్ అవుతారు. కానీ అక్కడ ప్రజలను చూసారు అనుకోండి, మాకు ఈ తీవ్రవాదమే వద్దురా బాబు, మేమందరం భారత్ నుంచి వచ్చిన వాళ్ళము, ఇక్కడ మేము ఆనందంగా జీవిస్తున్నాం కదా, ఈ తీవ్రవాదం ఏంటి, ఈ హత్యలు ఏంటి, ఈ షూటౌట్స్ ఏంటి, గ్యాంగ్ వార్ ఏమిటి అని చెప్పి స్వయంగా పంజాబ్ ప్రజలే అడుగుతున్నారు. అలాంటప్పుడు ఈ ఖాళిస్తాన్ని వెనక్కి వేసుకొచ్చి ఇప్పుడు ఏం జరిగిందంటే, జగ్మీత్ సింగ్ ఏంటండి
అతను ఒక బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్లో ఉన్నాడు. మా సిక్కుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎటువంటి పొరపాటు చెయ్యకు, మా వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కూడా నువ్వు భారత్ భారత్ అను తప్ప మేము చేస్తున్నట్టు చెప్పకు, చెప్పావా నీ అంతు చూస్తాను. అంతు చూడడం అంటే ఏంటి, ఇవాళ సపోర్ట్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో ఏమైంది, జస్టిన్ ట్రూడో పాలన కుప్ప కూలిపోతుంది. మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ కెనడాలో ఈ కన్జర్వేటివ్స్ వీళ్ళే రాబోతున్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా భారత్కి సపోర్ట్గా ఉంటాము, భారత్ ఒక మంచి దేశము, వాళ్ళతో ఇలాంటి శత్రుత్వం ఏమిటని చెప్పి వాళ్ళు కూడా హై లెవెల్లో ప్రచారం చేయడం, ఇదంతా జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకం. సరే, ఇతను ఒక ఎఫిషియెంట్ పిఎం అనుకోండి, మంచి పాలన చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు. కానీ మీకు అలాంటి పరిస్థితి కూడా లేదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని మనం మాట్లాడతాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ కెనడా అన్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 60% మన వాళ్ళే ఉంటారు, భారతీయులే ఉంటారు. సో వెళ్ళిన స్టూడెంట్స్ ఏంటి, ఎక్కడో ఈ ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి చూసారా, ఒక మెక్డొనాల్డ్స్ అనండి, కేఎఫ్సి అనండి, పిజ్జా హట్, ఇలాంటి ఫుడ్ అవుట్లెట్స్లో వీళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటారు. మినిమం టు మినిమం ఒక 5 to 6 అవర్స్ వీళ్ళు ఉద్యోగాలు చేసుకొని మీకు ఆ డబ్బు సంపాదించి అవసరమైతే బ్యాక్ హోమ్ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తారు, లేదా అక్కడ ఫీజులు వాళ్ళ ఖర్చులు అవి వాళ్ళు చూసుకుంటారు. ఇది వెరీ వెరీ కామన్. కెనడా అనండి, అమెరికా అనండి, యూకే అనండి, ఆస్ట్రేలియా అనండి, ఇక్కడ అంతా కూడా ఇది మనం చాలా చాలా కామన్గా చూస్తాం. ఎవరి విషయంలో, మన ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో. ఇవాళ ఏం మాట్లాడాడు, ఒక వారానికి మీరు 21 అవర్స్ మాత్రమే ఉద్యోగాలు చేయగలరు, అంటే 3 అవర్స్ ప్లస్ లెస్ దెన్ 4 అవర్స్. ఎలా కుదురుతుందండి? లక్షల రూపాయలు అక్కడ యూనివర్సిటీస్ వసూలు చేస్తారు, అక్కడ మీరు ఒక దగ్గర రెంట్కు ఉండాలి అంటే ఏంటి, ఒక సింగిల్ బెడ్రూమ్ మీరు తీసుకున్నారు అనుకోండి, 50,000 60,000 అద్దెలు. ఒకే రూమ్లో 10 మంది మన భారతీయ విద్యార్థులు ఉంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. అంత క్లిష్ట పరిస్థితిలో అక్కడ చదువుకుంటూ ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ డబ్బుతో బతుకుదాము అనుకుంటే ఇలాంటి కండిషన్స్ని ఇంపోజ్ చేశాడు. దాంతో భారత సంతతికి చెందిన వాళ్ళకి జస్టిన్ ట్రూడో మీద విపరీతమైన కోపం. అలాగే సొంత పాపులేషన్, ఉద్యోగాలు లేవండి, ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా మనము ఒక ఇల్లు కట్టుకుందాము అంటే మీకు అక్కడ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అంటే మీకు ఇళ్ల నిర్మాణము చేయడమే కష్టముగా ఉంది. మీకు అక్కడ ఎక్కడా కూడా మీరు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోగలమా అంటే కుదరడం లేదు. ఇది సొంత ప్రజలకే, మనం భారతీయుల గురించో చైనా వాళ్ళ గురించో మాట్లాడడం లేదు. కెనడా ప్రజలే ఇలాంటి సమస్యల్లో అక్కడ ఉంటున్నారు. అంటే ఏంటి, ఇతను పాలన చెయ్యకుండా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నములోనే భారత్ను ఒక శత్రు దేశంగా, మోదీ ఇలాంటి వాడు, జైశంకర్ అడ్డదిడ్డంగా మాట్లాడతారు. సో వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే, వీళ్ళు కెనడా మీద కుట్రలు పన్నుతున్నారు, ఇదంతా మాట్లాడుతున్నాడు. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఎవరైతే భారత్ను ఎదిరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఎటువంటి నీతి జాతి లేకుండా మాట్లాడుతున్నారో ఆ దేశాల పరిస్థితిని మీరు గమనించండి. మోదీ గారు చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఇతను ఇక మీదట పాలనలో ఉండడు అని అన్నారు. మోదీ గారు ఇవాళ కూడా భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు. జైశంకర్ గారు ప్రపంచమంతా కూడా తిరుగుతూ యూరోపియన్స్ యొక్క తీరు ఎలా ఉంది, అసలు అమెరికా వాళ్ళు మాట్లాడుతున్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఏమిటి, చైనా వాడు సరిహద్దుల్లో చేస్తున్న ఈ వెధవ పనులేంటి, కెనడా ప్రధానమంత్రి మనల్ని టార్గెట్ చేయడం ఏంటి, ఇదంతా కూడా క్లియర్ కట్గా ప్రపంచానికి ఈయన తెలియజేశాడు. ఈయన కూడా ఇవాళ కూడా భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఏంటి, నిజాయితీగా ఉన్నవాళ్ళు, ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ఇవాళ కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అదే ఇంకొక వైపు మీరు చూసారో అనుకోండి, పచ్చి అబద్ధాలు, పెద్ద పెద్ద కుట్రలు, మోసాలు ఇవి చేస్తున్న దేశాలు వాళ్ళ నాయకులు మాత్రము ఏమైపోతున్నారో మీరు క్లియర్గా చూడొచ్చు. అమెరికాలో జో బైడెన్ ఇలాంటి ఒక ప్రచారం చేశాడు, ఇంకా ఎలక్షన్స్ రాలేదు అయినా కూడా జో బైడెన్ ఉండడు. కెనడాలో మీకు జస్టిన్ ట్రూడో పరిస్థితి, రేపు జీ జింగ్పింగ్ సిక్ అయితే అక్కడ కూడా ఇలాంటి మార్పులు. యూకేలో ఏం జరిగిందో మనం చూసాము. భారత్ను ఎదిరిస్తే, మనల్ని శత్రువులుగా చూస్తే ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కెనడా పిఎం విషయంలో క్లియర్గా మనం చూసాము. నేను చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీరు నమ్ముతున్నారా, లేదా మీరు మీ వెర్షన్ చెప్తారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.